15 రోజులు ఒక్క పూట తిని ఉన్నాను. పేగులన్నీ ముద్దబడిపోయి. అంటే ఒక సమర్పణ తీసుకుని 4 కార్యాలు కలుపుకున్నాను. అందులో ఒకటి నెరవేరింది, ఇంక 3 నెరవేరలేదు. మంచి బాబు పుట్టారనుకొని పుట్టాడు 4 సంవత్సరాల తర్వాత. ప్రార్థన దేవుడు జవాబిచ్చాడు. తర్వాత ఈ పక్కన ఒకటిని వేశారు మండపేటలో, ఆడికి 14 సంవత్సరాలు. ఆ పక్కన ఒకటిని వేశారు కుదురులూరు కుర్రాడు, ఆడికి 15 సంవత్సరాలు. ఈ పక్కన జొన్నాడు కుర్రాడు ఒకటిని వేశారు, ఆడికి 25 సంవత్సరాలు. వాళ్ళు ముగ్గురికి 24 గంటలు ఆపరేషన్ చేశారు. నేను ప్రార్థన చేసుకున్న ప్రభు నాకు ఆపరేషన్ పడకూడదు, ఓన్లీ మెడిసిన్ తో తగ్గిపోయి అనుకున్నాను. తగ్గిపోయింది. హల్లెలూయా. వాళ్ళ బాధ చూసి వాళ్ళు లెగలేకపోతున్నారు, బయటికి పాస్కి వెళ్ళలేకపోతున్నారు, బాత్రూమ్కి వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళ బాధ చూసి నాకు ఇలాగ కన్నీరు వచ్చాయి. 4 రోజులు హాస్పిటల్ ఉన్నాను, 20,000 రూపాయలు అయింది, నొప్పి అంతా తగ్గిపోయింది. హల్లెలూయా. అంటే నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రార్థన దేవుని యొద్దకు వెళ్ళింది. ఇక్కడ మొదటిది అంటే నాకు సమయం లేదు కనుక మన ప్రార్థన అట దేవుని యొద్దకి చేరాలి. ఇశ్రాయేలు ప్రార్థన అట ఎవరి యొద్దకి చేరింది? దేవుని యొద్దకి. రెండవది అక్కడే ఉంటుంది, 3:7 చదవండి. 3:7